హలో గాయ్స్, ఈరోజు మేము ఉజ్జయిన్కి వెళ్తాం. వెళ్ళడం కొంచెం కష్టమే, కానీ ఇదిలా వెళ్ళాల్సిందే. సో వెల్కమ్ టు మై ఛానల్ ఉషు ఫ్యామిలీ 4321. సో ఇలా కొన్ని పిక్స్ తీసేసుకున్నాం బొట్టు పెట్టుకున్న తర్వాత. ఏంది యాక్చువల్లీ నేను లోపల ఉజ్జయిన్లో ఎలా ఉందో చూపించలేకపోయాను, బికాజ్ అక్కడ ఫోన్స్ అలౌడ్ లేవు. అందుకే నేను కొంచెం బయటకు వచ్చేసిన తర్వాత ఇలా మీకు చూపించడం జరిగింది. సో బయటను కూడా చాలా లింగాలు ఉన్నాయి, కానీ లోపల ఉన్న అతిపెద్ద లింగం అది ఒక్కటే అనమాట. సో అదే మెయిన్ లింగం అనమాట. సో ఇలా ఇక్కడ దిగేసుకున్నాం అనమాట. ఈ ఎండలో అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు. జనాభా అలా ఇలా లేదనమాట. సో ఇక్కడ ఉన్న చిన్న గుడి ఇక్కడ మాత్రం ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో అందుకే వెళ్ళి మీకు కూడా చూపిద్దాం. యాక్చువల్లీ ఎక్కడ అలౌడ్ చేయలేదు, కానీ ఏం చేస్తాం, మీకు చూపించాలంటే తీయాల్సిందే కదా. కానీ ఈ బయటని ఇలాంటి వాటిల్లో పెట్టనిచ్చారు. ఇప్పుడు మీకు ఇందాక చూపించాం కదా, అది ఆంజనేయ స్వామిది అనమాట. అదేంటంటే దాన్ని మొత్తం గంధంతో తయారు చేశారు. మా నాన్నకి ఎంత బత్తి వచ్చేసిందంటే వెళ్ళి నేను దండం పెట్టుకోవాలనిపించే అంత అనిపించేసింది అనమాట. మాకు కూడా అలాగే అనిపించింది అనుకోండి. సో ఇక్కడ చాలా చిన్న చిన్న గుళ్ళు పెట్టాడు. ఇది శివుడు పార్వతి లాగా. ఇక్కడికి వెళ్ళి ప్రసాదం తాగుతున్నారు అందరూ, అలాగే చేతికి కట్టిపించుకుంటున్నారు. ఈ గణేశుడు గుడి దగ్గర మాత్రం అలా ఇలా లేదు. ఎలా అంటే అస్సలు చిన్న ఖాళీ ఇవ్వలేదు గణేషుడిని తీయడానికి, కానీ చాలా కష్టపడి తీసాం. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మొత్తం అంతా స్టోన్స్తో ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో మీరే చూడండి. మా మమ్మీ కూడా వీడియో తీస్తూనే ఉంది. సో ఇక్కడ చూసారా చుట్టుపక్కల ఎంతమంది జనాలు ఉన్నారో. ఇక్కడ అసలు ఎక్కడ తప్పడిపోతామా అని భయం వేస్తుంది. అలా ముందుకు వెళ్దాం, ఎందుకంటే ఎలా గుడి వదిలేసి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలన్నమాట. కొన్ని పిక్స్ దిగేద్దాం అని చెప్పి చుట్టూ మేము చూసాం, కానీ పిక్స్ దిగేసాం ఏదోలాగా. ఎందుకంటే ఇది మధ్యలో ఉన్న మెయిన్ గుడి అనమాట. ఇక్కడ శివుడు పార్వతులది ఒక విగ్రహం ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి పోలీసులు అడ్డంగా అక్కడ వెళ్ళొద్దు అని చెప్పి పెట్టే వాటిల్లో అక్కడ కూడా శివుడిది కనిపెట్టారు. మా తమ్ముడు చూడండి ఎంత. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వచ్చాం అంటే కాలభైరవ టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఉజ్జయిన్ అయిపోయిన తర్వాత కాలభైరవ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కాలభైరవుని కుక్క కింద అలా అనుకుంటారు అనమాట. అందుకే శివుడు ముందు నంది ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కాలభైరవ టెంపుల్ ముందున ఇలా కుక్క స్టాచ్యూ పెట్టారు. సో అక్కడ వెళ్ళాలంటే ఇలా బొట్టతో మనం తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయాం. అక్కడ మీరు చూస్తున్నారా, అది నైట్ అయ్యే పోతికి అక్కడ మొత్తం దీపాలు వెలిగిస్తారు పైదాకా. నేను ఎక్కువసేపు షూట్ చేయలేకపోయాను, కానీ ఏం చేస్తాం, ఇక్కడ బాగా ఇరుగ్గా అనిపించింది. ఎందుకంటే కాలభైరవ టెంపుల్ దగ్గర చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మనం దేవుడికి నీళ్ళు వేస్తాం కదా, ఇక్కడ నీళ్ళు బదులు మందు వేస్తూ ఉంటారు అనమాట. అందుకే చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ ప్రసాదం, ఇంకా ఇల్లు కట్టుకునేది, ఇంకా కాలభైరవ తాడు, ఇంకా పువ్వులు ఇచ్చారనమాట. మనం వెళ్ళి పువ్వులు అన్నీ ఇచ్చేసి మళ్ళీ మన ఇంటికి కట్టుకునేది, మళ్ళీ తాడు, ప్రసాదం చిన్నది వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే దేవుడికి కొంచెం ఇచ్చేసి ఆ తర్వాత మిగిలింది మనకి ఇస్తారు. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో ఎక్కడ పడితే అక్కడ తాళ్ళు అవి కట్టేశారు శుభ్రంగా. అసలు బుర్ర పాడైపోయింది ఎండలోని, కానీ వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాం. కింద వాటర్ పడిపోయి ఉన్నాయి. మా తమ్ముడికి అసలే కొన్ని అంటే చాలా ఇష్టం ఉండదు. ఆడు ఎలా వెళ్ళాడంటే అలా వెళ్ళాడు. ఎంత తలిసిపోయి ఉంటే ఆ ఎండలో వాటర్ తాగాలనిపించింది, కానీ ఏం చేస్తాం, అక్కడ మధ్యలో మరీ అంత వాటర్ అవి లేవు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము కాలభైరవ టెంపుల్ బయటకు వచ్చాం అనమాట. అక్కడ కొన్ని గుళ్ళు కలవడ్డాయి. అక్కడికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుందాం అనుకున్నాం. ఇందాక ఎక్కువ మంది ఉన్నారన్నాను కదా చిన్న గుడిలో, ఆ గుడిలో ఉన్న దేవుడు ఇదే అనమాట. తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మొత్తం అంతా తీసుకున్నాను. ఇంకా కూడా మరీ అంత ఖాళీ లేదు, కానీ ఫోటోలకి ఎలా చేశారు కొంచెం, అందుకు అప్పుడు తీసాం మేము. సో కొంచెం బయటికి వెళ్ళిపోయాము మేము. ఇప్పుడు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు వెళ్ళి వెంటనే పడుకోవాలనిపించి అంత చిరాగ్గా అనిపించింది. మా నాని అయితే అప్పుడే నిద్ర కూడా అయిపోయింది, అంత వేడిగా అనిపించింది. సో కొన్ని పిక్స్ దిగామన్నాను కదా, ఆ పిక్స్ అన్నీ చూపిస్తున్నాను.